ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే భారీగా కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు ఇన్డ్రైవ్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్, వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 29,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇన్డ్రైవ్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గానే మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్, ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్ పోస్టులను రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్, మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుతున్నా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే యాజ్ ఏ కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్గా సో ఇక కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి మనకి ఇన్కమింగ్ కాల్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక కంపెనీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ సంబంధించి సో ఇక ఇన్కమింగ్ కాల్స్ అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే మీరు కస్టమర్స్కి అవుట్ గోయింగ్ కాల్స్ కూడా చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కస్టమర్స్ చెప్పేటువంటి రిక్వెస్ట్స్ కావచ్చు, అలాగే ఇష్యూస్ అయితే మీరు రిజాల్వ్ చేసేసి వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్స్కి మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, కంట్రోల్ ది క్వాలిటీ ఆఫ్ ది వర్క్ అనేది ఇక్కడ చూడండి, కంట్రోల్ ది క్వాలిటీ ఆఫ్ ది వర్క్ ఆఫ్ ది స్టాఫ్ ఆఫ్ ది కాంటాక్ట్ సెంటర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ట్రాన్స్లేషన్ టెక్స్ట్కి సంబంధించి సో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ట్రైనింగ్ అండ్ హైరింగ్ న్యూ కాల్ సెంటర్ ఆపరేటర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఈ యొక్క న్యూ కాల్ సెంటర్ ఆపరేటర్కి సంబంధించి ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో సో యొక్క వేకెన్సీకి సంబంధించి మీరు సో క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎలా వర్క్ చేయాలి ఏంటి అని చెప్పేసి మీరైతే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే సూపర్వైజ్ అండ్ మానిటర్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది కాంటాక్ట్ సెంటర్ ఆపరేటర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఈ యొక్క కంపెనీలో వర్క్ చేస్తుంటారు కదా ఎంప్లాయీస్, సో వాళ్ళ యొక్క వర్క్ అయితే మీరు సూపర్వైజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. డైలీ మానిటర్ కూడా చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కంట్రోల్ ది కంప్లైంట్స్ ఆఫ్ కాంటాక్ట్ సెంటర్స్ ఆపరేటర్స్ విత్ ప్రొడక్షన్ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్రిపేర్ రిపోర్ట్స్ ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ ది వర్క్ పర్ఫార్మ్డ్ బై ది కాంటాక్ట్ సెంటర్ ఆపరేటర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక కాంటాక్ట్ సెంటర్ ఆపరేటర్స్లో సో వర్క్ చేస్తుంటారు కదా ఎంప్లాయీస్, సో దానికి సంబంధించి మీరు క్వాలిటీ ఆఫ్ రిపోర్ట్స్ని కూడా మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ది స్టాఫ్ అండ్ ప్రొవైడింగ్ గైడెన్స్ అండ్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో స్టాఫ్ అడిగేటువంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే సో స్టాఫ్కి అయితే మీరు గైడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఫీడ్బ్యాక్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అబౌట్ ది వర్క్ సంబంధించి మీరు ఫీడ్బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే డివైస్ వేస్ టు ఆప్టిమైజ్ ప్రొసీజర్స్ అండ్ కీప్ స్టాఫ్ మోటివేటెడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరైతే స్టాఫ్ని మోటివేట్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట వర్క్ విషయంలో. సో ఇది వచ్చేసి మీ ఇచ్చేటువంటి వర్క్ గైస్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు 3 months ఇక కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర చూడండి ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్, మీకైతే గుడ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఇంగ్లీష్ అలాగే హిందీలో, ఇంగ్లీష్ అలాగే హిందీ వచ్చేసి మీకు ఫ్లూయెంట్గా అయితే వచ్చి ఉండాలి గైస్. ఇన్ కేస్ మీకు హిందీ రాకపోయినా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక లాంగ్వేజెస్తో పాటు మీకు అదర్ లాంగ్వేజెస్ కనుక వచ్చినట్టయితే మ్యాండేట్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. బట్ మ్యాండేట్ అయితే కాదని చెప్పేసి మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తమిళ్ కావచ్చు, మరాఠీ కావచ్చు, బెంగాలీ కావచ్చు, నేపాలీ కావచ్చు, మీకు అదర్ లాంగ్వేజెస్ కనుక వచ్చినట్టయితే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. బట్ మ్యాండేట్ కాదు కాబట్టి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా కనుక వచ్చినట్టయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీసీ నాలెడ్జ్ అట్ ది కాన్ఫిడెంట్ యూజర్ లెవెల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఈ యొక్క సిస్టమ్కి సంబంధించి అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. విల్లింగ్నెస్ టు ట్రావెల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం
జరిగింది. ట్రావెల్ చేయడానికి కూడా మీరు విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అండ్ అలాగే రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీఆర్ రెడీ టు ఆఫర్ అని చెప్పేసి ఈ యొక్క కంపెనీ వాళ్ళు ఏమేమి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు యొక్క కంపెనీలో వర్క్ చేయడం వల్ల అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ అలాగే కెరీర్ గ్రోత్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే రెగ్యులర్గా మనకు ఎక్స్టర్నల్ అలాగే ఇంటర్నల్ ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ద ఆపర్చునిటీ టు బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ ప్రొఫెషనల్ హూ క్రియేట్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సక్సెస్ స్టోరీస్ ఇన్ ద గ్లోబల్ ఐటీ ఇండస్ట్రీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇనిషియల్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే ప్రొబిషన్ పీరియడ్ ఆఫ్ అప్ టు 3 months అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు ప్రొబిషన్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ 3 months. ఇక 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీ అయితే వాళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ అవర్స్ కనుక చూసుకున్నట్టయితే మీరు 2 shiftsలో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి 2/2 షిఫ్ట్ వర్క్ అని చెప్పేసి షిఫ్ట్స్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. పోస్ట్ అయితే మనకి ఒక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీకు కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టయితే గైస్ మనకు స్టార్టింగ్ శాలరీనే 28,000 to 29,000 per month శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తూ మంత్లీ 29,000కు మరి అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి గైస్ వన్స్ మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న తర్వాత విత్ ఇన్ 14 daysకే మీకు ఈ యొక్క కంపెనీ నుంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, యువర్ CV విల్ బీ కన్సిడర్డ్ విత్ ఇన్ 14 calendar days ఫ్రమ్ ది డేట్ ఇట్ వాస్ రిసీవ్డ్. ఇఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ మీట్స్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ అవర్ కంపెనీ వి విల్ కాంటాక్ట్ యూ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క రెజ్యూమ్ వీళ్ళ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ కనుక అయినట్టయితే విత్ ఇన్ 14 daysలోనే మీకు ఈ యొక్క కంపెనీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీకు విత్ ఇన్ 14 daysలోనే రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. అయితే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు STIjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో లోపల తర్వాత సింపుల్ ఇక్కడ ఈజీ అప్లై ఉంది. సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసేసి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అప్లై చేసుకోండి, లేదా మాన్యువల్గా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మాన్యువల్గా అయితే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మెన్షన్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ప్రొఫైల్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా మీ యొక్క ప్రొఫైల్ యూస్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అడిషనల్గా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ విత్ ద టీమ్ లీడర్షిప్ అనేది అడుగుతున్నారు. సో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అన్ని ఇయర్స్ మెన్షన్ చేయండి. ఫ్రెషర్స్ అయితే NA నాట్ అప్లికేబుల్ ఆర్ 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఆర్ యూ కంఫర్టబుల్ కమ్యూనికేటింగ్ విత్ దిస్ జాబ్ లొకేషన్ అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ విత్ ఇన్ ద సూపర్వైజరీ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని రివ్యూ చేసుకోండి అని చెప్పేసి మనకు డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మీరు 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకునేసి సో సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసండి గైస్. సో క్లిక్ చేసినట్టు మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని విత్ ఇన్ 14 daysలోనే వీళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు టెలిఫోన్ ఆర్ ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.